నమస్తే. శ్రీ గణేశాయ నమః. పరమ పావనుడైన గణపతి ధ్యానంతో మన మనస్సుని శుద్ధి చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నిదానంగా శ్వాసను లోపలికి తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఉండండి. మీ కళ్ళ ముందు గణపతిని కల్పన చేస్తూ గణపతి రూపాన్ని ధ్యానించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అలాగా మీ హృదయంలో ఆ గణపతిని ధ్యానిస్తూ ఉండండి. శ్వేత వస్త్రధారణ చేసినవాడు, చంద్రవర్ణమైన వాడు, 4 చేతులు కలవాడు అయిన విష్ణు స్వరూపుడైన ముఖంతో కనిపించువాడు, వక్రమైన తొండాన్ని కలిగి మహాకాయుడైన కోట్లాది సూర్యులను సమానం చేసే ప్రకాశం కలిగిన ఓ దేవా, నా అన్ని కార్యములు ఎలాంటి విఘ్నములు లేకుండా విజయవంతంగా పూర్తి చేయించు అని ప్రార్థన చేయండి. మీ అన్ని కార్యాలు కూడా విజయవంతంగా జరగాలని, ఆ గణపతి యొక్క అనుగ్రహంతో జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరాలని, మంచి బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కూడా సమృద్ధిగా లభించాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించండి. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద పడుతున్నట్టుగా మీ కళ్ళ ముందు కల్పన చేస్తూ చూడండి. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఆయన యొక్క అమృత హస్తాల ద్వారా పడుతున్నట్టుగా కల్పన చేస్తూ చూడండి. మీ హృదయంలో ఆ గణపతికి కృతజ్ఞతను తెలియచేయండి. శాంతి శాంతి
శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరుచుకోండి. ప్రతిరోజు ఈ గణపతి ధ్యానంతో మన ముందున్న విఘ్నాలని తొలగించుకొని ఆ గణపతి యొక్క అపారమైన అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం డివైన్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.